హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. కృష్ణప్రసాద్ అలా మత్తులో నుంచి లేచి రూమ్ బయటకు వచ్చి చూడగానే ఇక ఎవరింటికి వచ్చాను అని అలా చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ గగన్ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. నేను వీడింటికి వచ్చానా? అంత తాగిన మత్తులో వీడింటికి ఎలా వచ్చాను? మామూలుగా వస్తేనే వీడు ఊరుకోడే, తాగి వచ్చానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? వీడి కంట పాడకుండా తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. తర్వాత భూమి సడన్గా నిద్రలోంచి లేచి ఇక బెడ్ పైన కృష్ణప్రసాద్ని చూస్తుంది. అక్కడ చూడగానే కృష్ణప్రసాద్ లేకపోవడంతో అదేంటి సార్ సార్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అలా ఇల్లు మొత్తం వెతుకుతుంది. అలా ఇల్లు మొత్తం వెతికినా కనిపించకపోవడంతో నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. వెతుకుతున్న మనిషి చేతికి దొరికినా కూడా నిజం తెలుసుకోలేకపోయాను. నిద్రపోకుండా ఉన్నా కానీ బాగుండేది అని చెప్పేసి దేవుడా ఏంటయ్యా ఇలా చేశావు అని భూమి అనుకుంటూ ఇక లోపలికి వస్తూ ఉంటుంది. అలా రావడం చూసి శారద భూమి ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అది రాత్రి తాగి అని చెప్పబోతుంటే అప్పుడే మెట్లు దిగి కిందకు వస్తున్న గగను ఏంటి రాత్రి నువ్వు తాగి వచ్చావా? తాగి ఇంటికి వచ్చావా? నీలో ఈ కళలు కూడా ఉన్నాయా? నాట్యం చేయడం, యుద్ధం చేయడం, అలానే మద్యం తాగడం, ఇవే కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి అంటూ ఉంటే మద్యం ఏంటి అంటే అదే తాగడం, నువ్వేగా చెప్తున్నావు రాత్రి తాగి అని చెప్పేసి అంటే నేను చెప్తున్నది వేరే. అయితే చెప్పు ఎవరు తాగొచ్చారు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అమ్మో ఈ అలతిక్కలోడికి నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా, నా ప్రాణాలు తీసేస్తాడు. అంటే బయట తాగుబోతుల్ని చూసి నాకు భయము అని చెప్పేసి నేను మా ఆంటీతో చెప్తున్నాను. అంతలోనే మీరు వచ్చేసి ఇలా మాట్లాడుతున్నారు. అయినా నేను మా ఆంటీతో మాట్లాడుతుంటే మీకేంటి మధ్యలో అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అయితే నిన్ను ఇంట్లో పెట్టుకుంది ఇలా కబుర్లు చెప్తూ మా అమ్మతో కాలక్షేపం చేయమని కాదు, మా చెల్లెలకి డ్యాన్స్ నేర్పించమని. ఇప్పుడు టైం ఎంతైంది? ఈ పాటికి డ్యాన్స్ క్లాసు మొదలు పెట్టాలి. కానీ నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మీ చెల్లెలు ఇంకా నిద్ర లేవలేదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందిరా పాపం అని చెప్పేసి శారద అంటే తను లేవదమ్మా, తనే లేపాలి. ఉండేది ఎందుకు? ఇంట్లో పెట్టుకుంది, తను నిద్రపోతున్నా కానీ లేపి మరీ డ్యాన్స్ నేర్పిస్తుందనే కదా ఇంట్లో ఉంచుకున్నాం అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే నిద్ర లేపడమేనా, పళ్ళు తోమి మొహం కడిగి పౌడర్ రాసి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అంటున్నావు అంటే అవన్నీ చేయడానికి నేను పని మనిషిని కాదు, డ్యాన్స్ టీచర్ని అని చెప్పేసి అనగానే డ్యాన్స్ టీచర్వే అయితే ఏంటి అవన్నీ చేయాల్సిందే అంటే కుదరదు అంటే కుదరాలి. నేను మా అమ్మలా నువ్వు చెప్పే సోది అంతా వినను. వెళ్ళి మా చెల్లెల్ని నిద్ర లేపి డ్యాన్స్ నేర్పించు అని చెప్పేసి అనగానే అలాగే అంటూ అక్కడ నుండి భూమి వెళ్ళిపోతూ ఉంటే ఏ తైతక్క ఒక్క నిమిషం ఆగు, మా చెల్లెల్ని నిద్ర లేపేటప్పుడు మొహము ఊర మిరపకాయలాగా అలా పెట్టుకోకు, కాస్త నవ్వుతూ లేపు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో ఇక అలా వెళ్ళిపోతూ ఉంటే భూమి గగను అక్కడే కింద ఉన్న మరకలన్నీ చూసి ఆగు ఏంటి ఈ మరకలన్నీ అని చెప్పేసి అనగానే నాకేం తెలుసు అంటే మరి ఎలా వచ్చాయి ఈ మరకలు? ఇల్లు నీట్గా లేకపోతే నాకు కోపం వస్తుందని మా అమ్మ చెల్లికి తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఇలా చేయరు, మరి మిగిలింది నువ్వే కదా అని చెప్పేసి అనగానే అమ్మో ఇప్పుడు ఈ మరకల గురించి ఎలాగోలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి భూమి అదే రాత్రి నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు మరకలు పడ్డట్టున్నాయి అని చెప్పేసి అనగానే అవునా, అయితే ఇవి షూ మరకల్లా ఉన్నాయే అని చెప్పేసి అంటే షూ వేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందని వేసుకున్నాను, నీవే షూస్ అని చెప్పేసి అనగానే ఏంటి నా షూస్ నువ్వు వేసుకున్నావా? అయినా నువ్వు షూస్ వేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయవే, మరి ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి అనగానే ఎలా ఉంటుందో ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని వేసుకున్నాను అని చెప్పేసి భూమి చెప్తుంది. తర్వాత ఏమో గగను ఇవి అలా లేవే, ఏదో తాగిన వాళ్ళు ఈ మూలకు ఒక అడుగు ఆ మూలకు ఒక అడుగు వేసినట్టున్నాయే, నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినట్టు లేవే అని చెప్పేసి అడగగానే ఏంట్రా ఉదయాన్నే ఆ అమ్మాయితో గొడవ పడుతున్నావు, ఆ అమ్మాయిని ఏదో ఒకటి ఆనందే ఉండవా, అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి శారద అంటుంది. తర్వాత ఏమో ఇక భూమి నువ్వు వెళ్ళి పూర్ణిమని లేపి డ్యాన్స్ నేర్పించమ్మా అని చెప్పేసి అనగానే సరే ఆంటీ అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే గగను తైతక్క ఒక నిమిషం ఆగు, ఫస్ట్ దీన్నంతా క్లీన్ చేసి అప్పుడు వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే
రమణమ్మ వస్తుంది లేరా, తను క్లీన్ చేస్తుంది అని చెప్తూ ఉంటే, లేదమ్మా, ఎవరు చేసిన తప్పుకి శిక్ష వాళ్ళకే పడాలి. ఇప్పుడు తను క్లీన్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి పని చేయకుండా ఉంటుంది అని చెప్పేసి తనని క్లీన్ చేయమంటాడు. ఇక వీటితో గొడవ ఎందుకు అని చెప్పేసి భూమి బకెట్తో నీళ్లు క్లాత్ తీసుకొచ్చి అలా క్లీన్ చేస్తూ, చేతులారా దొరికిన మనిషిని వదిలేసుకున్నాను, ఇప్పుడు ఎలా కనుక్కోవాలి ఆయన ఎక్కడుంటారో అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ అయితే, ఏ తైతక్క ఏంటి ఏదో గొనుగుతున్నావు అని చెప్పేసి అంటే, నా మనసులో మాట అనుకుంటున్నాను, అలా కూడా అనుకోకూడదు అంటే, ఏంటి అని చెప్పేసి అలా ఇద్దరు గొడవ మొదలు పెట్టబోతూ ఉంటే, ఇక అప్పుడే శారద అయితే, ఏంట్రా నేను పూజ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి అంటుంది. ఇక ఆ మాటతో అందరూ సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో ఇక మీరా కృష్ణప్రసాద్ రాత్రంతా ఇంటికి రాలేదు అని చెప్పేసి, ఎప్పుడు ఇంటికి ఆలస్యంగా వచ్చినా కూడా ఆయన ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, ఈసారి ఎందుకో ఫోన్ చేయను లేదు, ఇంతవరకు ఇంటికి రాను లేదు, ఏమైందో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అపూర్వ ఏం పలకకపోవడంతో, ఏంటి వదినా నేను ఇంత కంగారు పడిపోతూ ఏమైందో అనుకుంటూ ఉంటే నువ్వేమి జవాబు చెప్పట్లేదే అని చెప్పేసి అనగానే, ఇక అపూర్వ మీరా దగ్గరకు వచ్చి తన నుదుటి మీద బొట్టును చెరిపేస్తుంది. ఇక అంతలోనే శరత్చంద్ర, అపూర్వ ఎక్కడున్నావు, ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పేసి పిలుస్తుంటే, అదిగో మీ అన్నయ్య పిలుస్తున్నాడు కదా, ఇలాగే వెళ్ళి మీ అన్నయ్య ఎదురుగా వెళ్ళి నిల్చో, అప్పుడు నీకు ఇక తిరుగు లేకుండా చేస్తాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మీరా ఏం మాట్లాడకుండా అలా వెళ్ళి శరత్చంద్ర ఎదుట నిల్చుంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర మీరా మొహం చూసి, అమ్మ మీరా నుదుటిన బొట్టేదమ్మా అని చెప్పేసి అడగగానే, ఏం చెప్పను బావా, మీరా మొహం మీద బొట్టు లేకుండా చూడాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అనగానే, కాదు కాదు బావా, ప్రయత్నమే కాదు, ఆ పని చేశారు అని చెప్పేసి అపూర్వ అనగానే, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, నా చెల్లెలు నుదుటి మీద బొట్టు చేరిపోయాలని ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి అడగగానే, ఇక అప్పుడే కృష్ణప్రసాద్ రావడం చూసి అపూర్వ, అదిగో వస్తున్నాడు కదా బావా, ఆయనే చెప్తాడు నీ ప్రశ్నకు సమాధానం అని చెప్పేసి అంటుంది. ఇక కృష్ణప్రసాద్కి ఏమీ అర్థం కాక అలా నిల్చొని చూస్తుంటే, రా బాబు రా, ఆయన అడుగుతున్నాడు తన చెల్లెలు నుదుటి మీద బొట్టును ఎవరు చెరిపేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి. అపూర్వ అడగగానే, ఏం మాట్లాడుతున్నారండి, నా భార్య మొహం మీద బొట్టు చెరిపేయాలని నేనెందుకు అనుకుంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే, అలాంటి ఉద్దేశం నీకు లేనప్పుడు మరి నీ కొడుకు నీకు పిండం ఎందుకు పెట్టాలి అనుకున్నాడు, వాడు పెట్టాలనుకున్నాడు సరే, ఆ విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు వాడి చెంప పగలు కొట్టకుండా ఎందుకు కామ్గా ఉంటున్నావు అని చెప్పి అపూర్వ అంటుంటుంది. ఇక అప్పుడే శరత్చంద్రకి కోపం వచ్చి, ఏంటి వాడు నా చెల్లెల భర్తకి పిండం పెట్టాలి అనుకున్నాడా, నా చెల్లెలు నుదుటి మీద బొట్టు చెరిపేయాలి అనుకున్నాడా అని చెప్పేసి అనగానే, అవును బావా, వాడికి వాళ్ళ అమ్మ బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకటే, కానీ కలకలలాడే మన మీరా మొహాన బొట్టు చెరిపేయాలని వాడు అనుకుంటున్నాడు. వాడు చేసిన పని వల్ల ఏదైనా అరిష్టం జరగరానిది జరిగితే మనం తట్టుకోగలమా, మన మీరా పరిస్థితిని చూసి మనము ఉండగలమా అని చెప్పేసి ఇక అపూర్వ అంటూ ఉంటుంది. కానీ వాడు అలాంటి పని చేశాడు అని తెలిసి కూడా వాడిని 4 తన్నకుండా ఇలా కామ్గా వచ్చి ఎలా ఉన్నాడో చూడు బావా, అంటే కొడుకు కోరికను సమర్థిస్తున్నాడనే కదా బావా అర్థము, మన మీరా మొహాన బొట్టు లేకుండా చేయాలనే కదా అని చెప్పేసి ఇక అపూర్వ అలా చెప్తూ ఉంటే, ఇక శరత్చంద్ర అయితే, ఏంటి కృష్ణప్రసాద్, ఇన్ని రోజులు నువ్వేం చేసినా నా చెల్లెల మొహం చూసి నేను చూసి చూడనట్టు ఊరుకున్నాను, ఇప్పుడు అపూర్వ చెప్పేదంతా నిజమేనా అని చెప్పేసి అడుగుతుంటే, ఇక కృష్ణప్రసాద్ అయితే, అది కాదండి అని చెప్పబోతుంటే, ఏది కాదు, వాడు నీకు పిండం పెట్టాడా లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదండి, అసలు ఏమైందంటే అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతుంటే, ఇక శరత్చంద్ర, నేను అడిగిన దానికి చెప్పు చాలు, వాడు నీకు పిండం పెట్టాలి అనుకున్నాడు, అది నిజమా కాదా అని చెప్పేసి శరత్చంద్ర అలా అడుగుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.